హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎఫ్సెట్ టు సీసీఆబ్కి కొద్దిగా కన్ఫ్యూషన్ వస్తుందాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మరి ఎంసెట్ సీసీఆబ్లో సీటు వచ్చిన తర్వాత ఎంసెట్లో వచ్చిన సీటు క్యాన్సిల్ చేయవచ్చు అనేది డౌట్ కొంతమంది క్లారిఫైడ్ వచ్చింది. ఈ ప్రాబ్లం అయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి లేదనుకుంటాను, నేను అనుకుంటాం. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే హైకోర్టు పెండింగ్లో పెట్టింది. హైకోర్టు వాళ్ళకి లోకల్ ఇష్యూ వల్ల ఏంటంటే పెండింగ్లో పడింది. హైకోర్టు పెండింగ్లో పెట్టింది. మరి సీసీఆబ్లో మరి తెలంగాణ స్టూడెంట్స్ కంటే 10వ తారీఖున వస్తాయమ్మా. 10వ తారీఖుని మనకి ఎప్పుడు వస్తుంది సీసీఆబ్? తెలంగాణ స్టూడెంట్స్కి ఫైనల్ ఫీజు మనకి 10వ తారీఖున వస్తుంది. 10వ తారీఖున వస్తుంది. తెలంగాణ స్టూడెంట్స్కి ఫైనల్ ఫీజు వచ్చి 10వ తారీఖున వస్తుంది. అదేవిధంగా మరి సీసీఆబ్ వచ్చేసి మరి సీసీఆబ్ ఎప్పుడు వస్తుంది? సీసీఆబ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సీసీఆబ్ ఉంది. ఇక్కడ సీసీఆబ్ మనకి ఫస్ట్ రౌండ్కి సంబంధించిన డేటా 9వ తారీఖు వస్తుందమ్మా. క్యాండిడేట్ ఎక్సైజ్ విల్లింగ్నెస్ మరి సీసీఆబ్ ఆన్లైన్ రిపోర్టింగ్ మీకు 9వ తారీఖును ఫస్ట్ సీట్ అలాట్మెంట్ వస్తుంది. అదేం 10వ తారీఖు. ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ ఎంసెట్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఏం చేశారు, ఫిజికల్గా టీసీ సబ్మిట్ చేశారు. ఫిజికల్గా టీసీ ప్లస్ ఒరిజినల్ టీసీ ప్లస్ జిరాక్స్ కాపీస్ దే సబ్మిటెడ్ అట్ రెస్పెక్టివ్ కాలేజెస్లో సబ్మిట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సీటు క్యాన్సిల్ చేయాలా వద్దా? క్యాన్సిల్ చేయవచ్చా? ఇప్పుడు ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని నచ్చితే మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే. మరి సీటు క్యాన్సిల్ చేయవచ్చా? మరి ఎంసెట్లో వచ్చిన సీటును మనం ఇప్పుడు క్యాన్సిల్ చేయవచ్చా? ఎంసెట్లో వచ్చిన సీటును మనం క్యాన్సిల్ చేయవచ్చా? క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు టీసీ ఇస్తారా అనేది డౌటు. క్యాన్సిల్ చేస్తే మరి ఒరిజినల్ టీసీ రిటర్న్ బ్యాక్ ఇస్తారా? మరి చూస్తే మరి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లాగిన్ అవ్వండి. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత లోపల క్యాన్సిల్ బటన్ ఉంటుంది. మీరు క్యాన్సిల్ బటన్ చూసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎప్పుడు లోపు క్యాన్సిల్ చేయాలి? మనకి 10వ తారీఖు వస్తుంది. మీకు సీసీఆబ్ రిజల్ట్స్ రాగానే క్యాన్సిల్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి. సీసీఆబ్ రిజల్ట్స్ 9వ తారీఖు ఆగస్టు 9వ తారీఖు వస్తుంది. మరి మనకి ఎంసెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? ఎంసెట్ రిజల్ట్స్ 10వ తారీఖు వస్తాయి. అందుకని ఒకవేళ మరి 9వ తారీఖే ఎంసెట్ రిజల్ట్స్ వస్తే సీసీఆబ్ కూడా ఆ రోజే వస్తే మరి ఎట్లా ఉంటుంది? అది కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఒకవేళ 10వ తారీఖు కానీ వస్తే 10వ తారీఖు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చి 9వ తారీఖు సీసీఆబ్ రిజల్ట్స్ వస్తే ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు ఎంసెట్ని క్యాన్సిల్ చేసేయండి. ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా ఈ సెకండ్ ఫేజ్లో ఉన్న సీటు థర్డ్ ఫేజ్కి వెళ్ళిపోతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు 9వ తారీఖునే క్యాన్సిల్ చేయండి. 9వ తారీఖున మనకి సీసీఆబ్లో 5 గంటలకి రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చేస్తాయి. రౌండ్ 1 సీటు అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఈ రౌండ్ 1 రిజల్ట్స్ 9వ తారీఖునే మీరు క్యాన్సిల్ చేయాలి. మనకి 10th వచ్చేసి ఏమైందంటే 10వ తారీఖుని మనకి ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం క్యాన్సిల్ చేయడానికి లేదు. నో డ్రాప్ అవుట్స్ ఆర్ పర్మిటెడ్. ఇక్కడ చూసినట్టు ఫైనల్ ఫేజ్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ డ్రాప్ అవుట్స్, ద డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. అంటే బిఫోర్ ఫైనల్ ఫేజ్ చేయొచ్చు కదా. మీరు 9వ తారీఖుని క్యాన్సిల్ చేయొచ్చు. సీట్స్ క్యాన్సిల్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఎవరికైతే మరి ఆల్రెడీ సీసీఆబ్లో వచ్చిన వాళ్ళు మాత్రమే క్యాన్సిల్ చేయాలి. కొంతమంది సార్ మీరు చెప్పారు కదా నేను క్యాన్సిల్ చేశానంటే మొత్తము నా మీదకు తోయటానికి మరి ప్రయత్నించొద్దు. పలానా సార్ యూట్యూబ్లో చెప్పారు నేను క్యాన్సిల్ చేసి మీకు కానీ సీసీఆబ్ ఫస్ట్ రౌండ్లో సీటు వస్తే తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ దే కెన్ క్యాన్సిల్ దేర్ సీట్స్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు సపోజ్ నాకు సీసీఆబ్లో కర్నూలు వచ్చింది. సపోజ్ కర్నూలులో కానీ ఏదో కానీ IIIT కానీ GFT కానీ ఏదో సీట్ వచ్చింది. నాకు లోకల్ కాలేజీలో తెలంగాణ ఎంసెట్ కాలేజీలో చేయటం ఇష్టం లేదు. అలాంటప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోండి. అదేవిధంగా సరే నాకు అవన్నీ అనవసరము. రెండో కేసు ఏంటంటే అది వచ్చిన సీటు సీసీఆబ్లో చాలా లాంగ్ వచ్చింది సారు, నేను అంత దూరం వెళ్ళలేను అంటే మీరు క్యాన్సిల్ చేయొద్దు. అంటే 2 ఆప్షన్ చెప్తున్నాను.
మరి సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అని ఉంటుంది కదా ఇక్కడ. మరి మనం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినప్పుడు ఏమైంది, కింద స్టార్ గుర్తు కూడా ఉంటుంది, సబ్జెక్టు మార్కెట్ రిస్క్. నాది కూడా, నా వీడియో కూడా అదే విధంగా ఉంటుంది. మీరు రిస్క్ తీసుకుని జాగ్రత్తగా సీశాప్లో కానీ వెంటనే సీటు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా 9వ తారీఖున 5 గంటలకు సీట్ వచ్చింది, 6 గంటలకు క్యాన్సిల్ చేసేయండి. 6 గంటలకి ఎంసెట్ సీటుని మాత్రం క్యాన్సిల్ చేయండి. మీకు అప్పుడు అదేమవుతుందంటే మనకు లాస్ రాదు. అట్లా క్యాన్సిల్ చేయటం వల్ల ఏమైందంటే ఆ సీటు థర్డ్ ఫేజ్లోకి వెళ్ళిపోయింది. ఎవరో ఒకరు తీసుకుంటారు, ఎవరో ఒక ఫ్రెండ్ ఎవరో తీసుకుంటారు. అప్పుడేమైంది, మీ యొక్క ఇది ఒరిజినల్ టీసీ మీకు డాక్యుమెంట్స్ రిటర్న్ ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. కాలేజీ వాళ్ళు 12వ తారీఖున 13వ తారీఖున మీరు వెళ్ళినట్లయితే ఆ డాక్యుమెంట్స్ మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. ఇది స్టూడెంట్స్ మరి కంపల్సరీగా ఏంటంటే సీశాప్లో ఫస్ట్ ఫేజ్లో కానీ మీకు సీటు వస్తే 9వ తారీఖు ఫస్ట్ రౌండ్లో సీశాప్ ఫస్ట్ రౌండ్లో సీటు వస్తే ఇమ్మీడియట్ 5 గంటల తర్వాత మీరు 6 గంటలకు వెళ్ళేసి ఎంసెట్ కాలేజీలో ఉన్న సీటును మాత్రం క్యాన్సిల్ చేయండి. ఇది మన ఈ యొక్క వీడియోలో చెప్తున్నాను. మరి సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.